వివో ఫోన్. ఇది కాపాడి భద్రపరిచినన్నాళ్ళు ఉంటుంది. తీసి దీన్ని కాల్చి బూడిద చేస్తే ఉంటలేదు. ఈ జన్మను యోగము యందు రమింపజేసి కాల్చి చిచ్చు చేసి బూడిద చేసేయలే. అప్పుడు ఈ ఆత్మకు, ఈ జన్మకు చిదానంద స్థితి ఆవరణమవుతుంది. అదే జన్మరాహిత్యం. అదే జన్మరాహిత్యం. 100 జన్మలెత్తి చేసుకపో. ఇదే జన్మలో చేసుకోవయ్యా. మళ్ళా ఓ జన్మ ఎత్తుతావంటే మళ్ళా పిచ్చి కాకపోతే. అదే చెప్తున్నా. ఎలా చేసుకోవాలనుకుంటే స్వచ్ఛమైన ఒక గురువుని పట్టుకొని, గురువిచ్చిన మంత్రమును జపము చేసుకుంటూ, గురువు చెప్పిన మార్గమును అనుసరిస్తూ వెళుతూ, గురువు యొక్క తత్వమును గుర్తెరిగిన నాడే శిష్యుడికొచ్చేది ముక్తి. ముక్తి అనే ఆలయం గుండా ప్రయాణించిన నాడే వచ్చేది మోక్షం. మోక్షం అనే ఆవల దాటి వెళ్ళిన తర్వాతనొచ్చేదే జన్మరాహిత్యం. హ్మ్. ఎక్కడి నుంటొచ్చే?